నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో కీలక నిందితుడైన మహారాష్ట్రలోని నాసిక్ డాక్టర్ శుభం కైర్నార్ ను సిబిఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అతడి గురించి కీలక విషయం ఒకటి బయటకొచ్చింది. స్థానికంగా డాక్టర్ గా చలామణి అవుతున్న శుభం ఒక్కరోజు కూడా మెడికల్ కాలేజీకి వెళ్లలేదని తెలిసింది. నందగావ్ ప్రాంతానికి చెందిన శుభం నాసిక్ లోని అత్యంత రద్దీ అయిన కోచింగ్ కారిడార్ లో ఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని నిర్వహిస్తున్నారు. ఈ కన్సల్టెన్సీ నేమ్ బోర్డుపై శుభం పేరు ముందు డాక్టర్ అని ఉంది. స్థానికంగానూ అతను డాక్టర్ గానే అందరికీ పరిచయం. ఎంబీబీఎస్, బీడీఎస్, బీహెచ్ఎంఎస్ సహా ఇతర మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ప్రయత్నించే విద్యార్థులకు గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. 2021 మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సమీపంలోని శ్రీ సత్యసాయి యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ కోర్సుకు శుభం రిజిస్టర్ చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీని గురించి ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ని సంప్రదించగా కీలక విషయాలు బయటకు వచ్చాయి. కేవలం అడ్మిషన్ సమయంలోనే శుభం యూనివర్సిటీకి వచ్చాడని, ఆ తర్వాత ఎప్పుడూ క్లాసులకు కూడా హాజరు కాలేదని వైస్ ఛాన్సలర్ చెప్పినట్లు తెలుస్తోంది. యూనివర్సిటీలో శుభం పరీక్షలు కూడా రాయలేదని తేలింది. ఈ నీటి లీకేజీ వ్యవహారం ముందు రాజస్థాన్ లో బయటపడ్డ సంగతి తెలిసిందే. కేసు దర్యాప్తు ప్రారంభించిన అధికారులు నాసిక్ నుంచే ఈ క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్లు గుర్తించారు. నీట్ పేపర్ ని శుభం తనకు తెలిసిన ఒక వ్యక్తి నుంచి 10 లక్షలకు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తెలిసింది. కొరియర్ లో వచ్చిన ఆ ప్రశ్న పత్రాన్ని శుభం పీడీఎఫ్ రూపంలోకి మార్చి వాట్సాప్ లో గురుగ్రామ్ లోని ఓ వ్యక్తికి 15 లక్షలకు అమ్మినట్లు అధికారులు గుర్తించారు. అక్కడి నుంచి ఆ పేపర్ రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, బీహార్, కేరళ తదితర రాష్ట్రాలకు చేరినట్లు తెలిపారు. పలువురు విద్యార్థులు 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఖర్చు చేసి నీట్ ఎగ్జామ్ పేపర్ ని కొన్నట్లు సిబిఐ వర్గాలు చెప్తున్నాయి. నీట్ పేపర్ లీకేజ్ దర్యాప్తులో శుభం గురించి తెలుసుకున్న రాజస్థాన్ పోలీసులు మహారాష్ట్ర అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అతన్ని అరెస్ట్ చేసేందుకు నాసిక్ పోలీసులు రంగం సిద్ధం చేశారు. అయితే పేపర్ లీక్ బయటపడగానే శుభం తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు గుండు చేయించుకుని తిరిగాడు. ఈ క్రమంలో డిజిటల్ ఆధారాల్ని సేకరించిన పోలీసులు మంగళవారం శుభంని అరెస్ట్ చేశారు. అనంతరం సిబిఐ స్పెషల్ టాస్క్ ఫోర్స్ కి అప్పగించారు. నిందితుడి సోదరుణ్ణి కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.